వారినలా వదిలేయకండి. మీతో లేకుండా వాళ్ళు బతకలేరు. కన్న బిడ్డ కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తల్లిదండ్రుల గుండెకు గుణపం గుచ్చుకున్నంత నొప్పి పుట్టుద్ది. తమ బిడ్డ తమాషాకేడ్చినా వీరి గుండె చెరువవుద్ది. పొరపాటునో నిద్రమత్తునో బిడ్డ ఆకలితో పడుకుంటే తల్లిదండ్రులిద్దరి మధ్య మొదట గొడవ అవుద్ది. ఆ తర్వాత వారికి కంటి మీద కునుకు కరువవుతుంది. ఎప్పుడెప్పుడు బిడ్డ లేస్తాడా, కడుపులో కాస్తంత మెత్తు తినిపిద్దామా అని. కాని అదే తల్లిదండ్రులు తమ అవసాన దశలో కొంతమంది పిల్లలకు అలివిగాని భారమవుతున్నారు. ఎదురుగా ఏడవలేక ఎక్కడికో పారిపోతున్నారు. తెల్ల చొక్కా, తెల్ల పంచ, మెడలో కండువ, అచ్చమైన ఆసామిలా కనిపిస్తున్న 75 ఏళ్ల ఈ పెద్దాయన పిల్లలెవ్వరో తెలియదు గాని ఆ సంఘటన తలుచుకున్నా రాస్తున్నా కళ్లలో జలపాతపు సెలయేళ్లు నా గుండెను పూర్తిగా తడిపేస్తున్నాయి. కాని రాస్తున్నా ఏ తల్లిదండ్రులకు పుట్టాడో ఈ దురదృష్టపు తెల్ల చొక్కా పెద్ద మనిషి ఎలాంటి పిల్లలకు జన్మనిచ్చాడో ఈ ముసలి వయస్సులో అక్కరకు రాని ఆత్మగౌరవ కండువా విడువని ఈ అభాగ్యుడు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఎంత గౌరవంగా దర్జాగా బతికాడో తెలియదుగాని 75 ఏళ్ల వయస్సులో ఊరు కాని ఊరులో ఉండవల్లి గ్రామం రెడ్ల బజార్లోని ఓ వీధిలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ అరుగు మీద పడుకున్నాడు. స్థానికులు ఆరా తీస్తే సమాధానం చెప్పలేనంత నీరసం. ఎప్పుడు తిన్నాడో ఏమో. చుట్టుపక్కల వాళ్లు పట్టెడన్నం పెట్టి స్థానిక తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. వివరాలు తెలియని ఎవరో అభాగ్యుడి కథకి హీరో కావాలని ఎవరు కోరుకుంటారు? పని ఒత్తిడో అలక్ష్యమో పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ఉరుములు మెరుపుల వానతో తడిసి ముద్దయి తల్లడిల్లిపోయాడు ఆ పెద్దాయన. బిడ్డకు తలంటు స్నానం చేయించాక వచ్చే తుమ్ములను చూసే కలత చెందే తండ్రి మనస్సు ఆ జోరు వానలో తలదాచుకునే నీడ లేక, కనీసం పక్కకైనా వెళ్లే సత్తువ లేక, దయలేని వర్షం నిలువునా మీద పడుతున్నా, ఉరుములు మెరుపులు చెవులకు చిల్లులు పెట్టి గుండెను గుద్దేస్తున్నా, తన పిల్లలెవరైనా తనను అక్కున చేర్చుకుంటే ఎలా ఉంటుందో తలుచుకుని ఎంత రోదించాడో తెలియదు. బిడ్డ పుట్టినప్పుడు తండ్రిగా తనకి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాల లెక్కెంతో చుట్టూ చూసిన వారికి తెలిసుండొచ్చేమో గాని ఆ వర్షంలో జీవచ్చవంలా పడి ఉన్న ఆ పెద్దాయన గుండెల్లో ఇంకిన కన్నీళ్ల లెక్క ఎవరికీ తెలియకపోవచ్చు. ఎవరిని పిలవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఆ ఒంటరి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో తలుచుకుంటే గుండె ద్రవిస్తుంది. వర్షంలో తడిసి ముద్దైన ఆ ముదుసలి పెద్దాయన రాత్రంతా చలికి ఎలా తట్టుకున్నాడో, ఎంత వణికిపోయాడో. తెల్లారేసరికి తాను పడుకున్న అరుగు కిందనే మురుగు కాల్వ పక్కన వణికిపోతూ నోట మాట లేక పడి ఉన్నాడు. సమాచారం అందుకుని స్థానిక తహసీల్దార్ వచ్చి లేపి వివరాలడిగితే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం వీరభద్రాపురం గ్రామం అని తెలియజేశాడు. తనకు 6 పిల్లలని, భార్య కాలం చేసిందని, కొడుకుల పేర్లు కూడా చెప్పుకొచ్చాడు. కాని ఆ పిల్లలే తనను వదిలేశారని, పొట్టకూటి కోసం వలస వచ్చానని, దారి తెలియక ఈ ప్రదేశానికి వచ్చానని చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు. ఆ అధికారి చలించిపోయి 4 ఇడ్లీలు తెప్పించి ముందుగా ఆకలి తీర్చే ప్రయత్నం చేశాడు. కాని కనిపించని కళ్ళాయే అలానే తవుడుకుంటూ 2 ఇడ్లీలు తిని తన పరిస్థితిపై జాలి చూపి తన ఆకలి తీర్చిన అధికారికి 2 చేతులెత్తి నమస్కరించాడు ఆ పెద్దాయన. ఆ సంఘటన అక్కడున్నవారి చేత కన్నీళ్లు పెట్టించింది. కాని అక్కడ ఆ పెద్దాయన ఎలాంటి సంస్కారవంతమైన కుటుంబం నుంచి ఇలాంటి దుర్భర స్థితిలోకి నెట్టివేయబడ్డాడని తలుచుకుంటే మనం మనుషులమని చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుపడాలేమో అనిపించక మానదు. ఒక వృద్ధాశ్రమంలో చేర్పించి తమ వారి వివరాలు తీసుకొని ఇంటికి చేర్చే ప్రయత్నం చేశారు అధికారులు. ఇక్కడ 2 ఇడ్లీలు తిన్నాక సిబ్బంది ఆయన్ను లేపి కారు వద్దకు తరలిస్తుంటే
ఆ పెద్దాయన లేచి వస్తూ మెడలో కండువా వేసుకున్న తీరు చూడండి. ఆయనెంత పెద్ద మనిషిలా తన ఊరిలో తన వాళ్లలో బతికి ఉంటాడో పాపం. ఈరోజు అనాథల ఆకలితో పడి ఉన్నాడు ఈ అభాగ్యుడు. ఈ కథ ఈ ఒక్క ప్రకాశం జిల్లా పెద్దాయనది మాత్రమే కాదు. పిల్లల కోసం కడుపు గట్టుకుని చెమటోడ్చి సంపాదించి కనీసం కాళ్లకు మంచి చెప్పులు కూడా లేకుండా తెగిపోయిన ఆ చెప్పులకు పిన్నిసులు పెట్టుకొని అరిగిన కాడలకు పురికొసలు కట్టుకొని ఎండ వాన చలి ఏ ఉపద్రవం వచ్చినా ఎదుర్కొని పిల్లల భవిష్యత్తుకై పరితపించే ఎంతోమంది తల్లిదండ్రులది. ఇక్కడ వారు చేస్తున్న తప్పేంటో తెలియదు గానీ తల్లిదండ్రులుగా అనాథలవుతున్నారు. పిల్లల ఆదరణకు నోచుకోని అభాగ్యులవుతున్నారు. అయ్యా పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మీకు బోలెడు ప్రపంచాలుండొచ్చు. అవసాన దశలో వారికి మీరే ప్రపంచం. కనీసం వారానికి ఒక్కసారైనా తిన్నారా అమ్మా నాన్న అని అడగండి. మీరు ఏ సమయానికి ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. కానీ బిడ్డ ఆకలితో ఉన్నాడని తెలిస్తే వారికి చాలా కష్టం. కనీసం నెలకి ఒక్కసారైనా వారితో కూర్చుని తినండి. ఒకవేళ ముసలి వాసన మీకు, మీరు కట్టుకున్న వారికి నచ్చదేమో. మీరు పుట్టినప్పుడు పురిటి వాసన సుగంధంలా స్వీకరించిన తల్లి తన రక్తమాంసాలను మన కోసం ఉడికించి మనల్ని మనిషిలా నిలబెట్టిందన్న విషయం మనకు గుర్తురాదేమో. పెద్దవారు గనక ఏదైనా ఒక మాట పొరపాటున మనకు నచ్చనిది మాట్లాడారేమో దయచేసి పెద్ద మనసు చేసుకోండి. వారికి తెలిసి ఉండకపోవచ్చు వారు మళ్ళీ చిన్నపిల్లలయ్యారని. మీకు తెలియకపోవచ్చు మనం కన్నవాళ్లు అవసాన దశలో మనకు కన్నవాళ్లవుతారని. మీతోనే ఉండనివ్వండి. మీకు మీ పిల్లలకు కనీసం పనివారిగానైనా వారినలా వదిలేయకండి. మీతో లేకుండా వారు బతకలేరు.